సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును ప్రభుత్వం ఉండి వైఖరి, 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 ప్రభుత్వం ఉండి వైఖరి. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం బిల్లులు వెంటనే, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే, ప్రభుత్వం పెండింగ్ బిల్లు వెంటనే, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. స్థానిక సంస్థల ఎన్నికలు బిల్లులు చెల్లించిన తర్వాతనే, స్థానిక సంస్థలో బిల్లులు చెల్లించిన తర్వాతనే, సర్పంచ్ల బిల్లులు చెల్లించిన తర్వాతనే గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును ప్రభుత్వం ఉండి వైఖరి. రేవంత్ రెడ్డి సర్కార్ 23 నెలలుగా ప్రభుత్వం ఏర్పడి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి మేము మొరపెట్టుకున్నాం. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తురని ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం ఇప్పటి వరకు స్పందించలేదు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు కానీ మా సర్పంచ్ల బిల్లుల మీద ఎప్పుడు ప్రకటనలు చేసినా ఒక బోగస్ ప్రకటనలాగా కనపడుతున్నాయి. గతంలో 158 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, అల్లా ఏ ఒక్క చిల్లిగవ్వ కూడా సర్పంచ్లకు అందలేదు. అదేవిధంగా నిన్న 302 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు అని చెప్పి మంత్రివర్గం అన్నది. ఆ దాంట్లో కూడా ఏ సర్పంచ్కి ₹1 అందలేదు. ఇట్లా చూసుకుంటా పోతుంటే గ్రామ పంచాయతీలకు నిధులు రూపాయి ఇయ్యని ప్రభుత్వం బహుశా దేశంలోనే ప్రపంచంలోనే బహుశా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్. అంటే ఇంత కక్ష సాధింపు గ్రామాలపైన, గ్రామ ప్రజలపైన కక్ష సాధిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పైన కక్ష సాధిస్తున్నారు. అనేక మంది సర్పంచ్లు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక సర్పంచ్కి 30 లక్షల పైచిన్కు రావాలి. దాదాపు అనేక సార్లు అధికారులకు, కలెక్టర్కు వినమించుకుంటూ అయినా కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మనోదయం కల్పిస్తేందుకు వారి కుటుంబాన్ని వీడికి రప్పించినాం. అంటే ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించకుండా మా మీద కక్ష సాధింపు ఎందుకు? మేము చేసిన అభివృద్ధి పనులు కావా? మేము దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చుకున్న ఘనత మా సర్పంచ్లు ఇలా చనిపోవాలన్నా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు అనేది రిలీజ్ అనే దాని మీద ఎవరికి ఇస్తున్నారంటే పర్సెంటేజీలు ఇచ్చిన వాళ్ళ బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం ఇప్పటికీ 23 నెలలుగా మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం వినిపించుకుంటలేదని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళను మొక్కినాం. అదేవిధంగా మేము లాస్ట్కి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కల్పించింది. ఇలాంటి మాకు బాధ కల్పిస్తున్నందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మా శాపనార్థాలతోని కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా బిల్లులు 530 కోట్లు రిలీజ్ చేసి మీరు ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలి, మీరు ప్రజాపాలన అనిపించుకోవాలి. కానీ పాలన గాలి కొదిలేసి మా బిల్లులు ఇవ్వకుండా ఏమైనా మీరు కోట్ల కొద్దిగా అభివృద్ధి పనులని చేస్తుంటూ వాటి కమిషన్లు పర్సెంటేజీల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఉండొద్దని ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి మా సర్పంచ్ల ఆత్మహత్యలు నివారించాలి. లేని ఎడల మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడానికే మేము పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం. తిమ్మాపురం గ్రామంకి చేరిన నేను నాగపూర్ కృష్ణ చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటా బతుకుతా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇంతవరకు ₹1 వస్తలేదు. మనం తట్టుకోలేక హార్ట్ అటాక్ ఇట్లా ప్రాబ్లం వచ్చే ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటాను. ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 2 రోజులు కలెక్టర్ ఆఫీస్ ముంగడ 3 రోజులు ధర్నా చేసిన ఎవరు పట్టించుకునే దాని లేవుట్ అయిపోయింది. నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిమని కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు.
ఆ స్కూల్ ఫీజు కట్టగా బయటకు వెళ్ళగొడితే కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పి పంపించిండు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. నన్ను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అన్న ఈమెతో మేము ఏం చెప్పలేకపోతున్నాం. మాకు ఇప్పుడు డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి కూర్చుంటాం. సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. మాకు హార్ట్ అటాక్ వచ్చింది. 50 లక్షల దాకా రావాలి మాకు బిల్లులు. సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది మా ఫ్యామిలీ. ఆ పిల్లలకు మేము ఏం చెప్పలేకపోతున్నాం. ఇంటికి తాళం పెట్టిరు. పిల్లలు స్కూల్ నుంచి కూడా బయటకు పంపించరు. ఫీజు కట్టలేక కూడా ఇంటి దగ్గరనే ఉంటారు. పిల్లలు 10th క్లాస్ బాబు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి. ఫీజు కట్టలేదు. ఇంటి దగ్గరనే ఉంటుండు బాబు. స్కూల్ పోతలేదు. మాకు బిల్లులు రావాలి. పెండింగ్ బిల్లులు మాకు చేసేయాలి.